యేసు రక్తమే జయం పరిచర్య. ప్రైజ్ ద లార్డ్. మార్చి 27వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యము. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము? హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యము. అవును, క్రీస్తునందు ప్రియమైన వారులారా, మానవుడు దేవునికి అవిధేయత చూపడం ద్వారా పాపపు కాడి క్రింద నలిగిపోచున్నాడు. అయితే దేవుడు మానవుని రక్షించడానికి తన దూతల ద్వారా, ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా సందేశమును, ప్రేమను ప్రజలకు తెలియజేస్తూ వచ్చెను. అయినప్పటికీ మానవుడు రక్షణను నిర్లక్ష్యపరచెను. అయితే హృదయం నొచ్చుకున్న ఆ దేవదేవుడు ఏకైక కుమారుడు, తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపి మానవుల పాపముల నుండి రక్షించమని పంపెను. అయితే క్రీస్తు ఇచ్చు ఈ గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఈ ఉగ్రత నుంచి మనము తప్పించుకోలేము. దేవుని యొక్క రక్షణ ఇవ్వడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఆ రక్షణను పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా అని మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం కనుక దేవుడు ఇచ్చేటటువంటి రక్షణను నిర్లక్ష్యము చేయక ఉగ్రత నుండి తప్పించుకుందుము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి.